ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతాథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఎవరైతే నాకు భక్తితో ఆకు కాని పువ్వు కాని ఫలము కాని నీరు కాని నివేదన చేస్తారో అటువంటి భక్తుడు నాకు నివేదించిన వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తున్నారు పరమాత్మ. ఈ మానవులు ఎంత చెప్పినా వినరు అని తెలుసుకున్న పరమాత్మ మరొక విషయం కూడా చెబుతున్నారు. పూజలు వ్రతాలు అన్నీ చేస్తారు, వివిధ రూపాలతో పేర్లతో పూజిస్తారు, షోడశ ఉపచారాలు చేస్తారు, అన్నీ తుదకు నైవేద్యంతో ముగుస్తాయి. నైవేద్య రూపంతో ఏం పెట్టాలి? ఇది అందరికీ ఓ చిక్కు ప్రశ్న. ఆ పువ్వు పనికిరాదు, ఈ నివేదన పనికిరాదు, అది స్వామికి ఇష్టం ఉండదు. ఆ నివేదన అంటే స్వామికి ప్రీతి, శివుడికి ఈ పూలు పెట్టాలి, విష్ణువుకి ఈ పూలు పెట్టాలి. ఇది మా గురువు గారు చెప్పారు, అది మరొక స్వామీజీ చెప్పారు. సాయిబాబా అలంకార ప్రియుడు, పలహారాలు కూడా 3, 9, 12, 21, 108 ఇలా పెట్టాలి, లేకపోతే దేవుడికి కోపం వస్తుంది. హారతులు కూడా రోజుకి ఇన్నిసార్లు ఇవ్వాలి, దీపారాధనలు ఇన్నొత్తులు వెయ్యాలి. ఇటువంటి అపోహలతో కొట్టుకుంటున్న మానవులకు వారి సందేహాలను చక్కని సమాధానం ఈ శ్లోకం ద్వారా ఇచ్చారు పరమాత్మ. ఏదో ఒక ఆకు, తులసిదళం అంటే బిల్వపత్రం, తులసిదళం కానీ బిల్వపత్రం కానీ, పుష్పం పారిజాత పుష్పం, ఫలం నీ ఇష్టం వచ్చిన కాయో పండో, ఇవన్నీ దొరక్కపోతే తోయం అంటే కాస్త నీళ్లు, ఇవి ఏవి ఇచ్చినా నేను తృప్తి పడతాను అని చెబుతూ ఇవి ఇలా సమర్పించాలని కూడా చెప్పారు. ప్రయత్తాత్మనః అంటే ఇచ్చేవాడు నిర్మలమైన మనస్సుతో పరిశుద్ధమైన అంతఃకరణతో ఇవ్వాలి. మరొక లక్షణం కూడా చెప్పాడు, భుక్త్యుపహృతం అంటే భక్తితో ఇవ్వాలి. కాబట్టి భగవంతునికి ఏది ఇచ్చినా నిర్మలమైన మనసు భక్తి ఈ రెండు ముఖ్యం. ఆ ప్రకారంగా ఇచ్చినవి మాత్రమే నేను ప్రీతితో స్వీకరిస్తాను అని స్పష్టంగా చెప్తున్నారండి. భగవంతుడికి ఏమి నివేదన చెయ్యాలి అనేది అందరి మనసులో మెదిలే ప్రశ్నే. పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, పండితులు పామరులు ఉంటారు. అందుకే అందరికీ అందుబాటులో ఉన్న వాటినే చెప్పారు పరమాత్మ. కాబట్టి స్వామి చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం సమర్పించలేదని ఎవరు దిగులు చెందే పనిలేదు. అన్నీ ఆయన మనకిచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాటిని తిరిగి మనం ఆయనకి ఇచ్చేదేమిటి? కాబట్టి భక్తిపూర్వకంగా నిర్మలమైన మనస్సుతో ఏమి ఇచ్చినా తీసుకుంటాడు పరమాత్మ. ఏవేవో కోరికలతో యజ్ఞయాగాలు, పూజలు, వ్రతాలు చేసేవాళ్ళు ఎన్నో నియమాలు పాటించాలి. వివిధ రకములైన పూలతో పూజలు చెయ్యాలి. షోడశోపచారములన్నీ చెయ్యాలి. 3, 5, 7, 9, 12, 18 రకాల పిండొంటలతో నివేదన చెయ్యాలి. ఇందులో ఏ ఒక్కటి తప్పినా ఒక కోరిక సిద్ధించదు అని చేసేవాడు దిగులు. అంటే వీరి దృష్టి అంతా చేసే యజ్ఞం మీద, నివేదించే పలహారాల మీద, తీరని కోరికల మీద, అంతేకాని పరమాత్మ మీద కాదు. కానీ నిష్కామ భక్తునికి ఇవేమీ అవసరం లేదు. ఎందుకంటే వాడికి ఏ కోరిక లేదు. కాబట్టి వాడు ఇన్ని రకాల పూజలు, నివేదనలు చేయనవసరం లేదు. చిన్ని ఆకు, పువ్వు, పండు లేక కాసిన నీళ్లు సమర్పించినా నేను సంతోషిస్తాను అన్నాడు పరమాత్మ. అందుకే పూర్వపు రోజుల్లో దేవాలయాలు ఆగమశాస్త్ర ప్రకారం కట్టబడేవి. దేవాలయాల పక్కన కోనేరు లేకపోతే పెద్ద బావి, విష్ణాలయం అయితే పారిజాత చెట్టు, ఇతర ఫల వృక్షాలు, శివాలయాలు
లేకపోతే మారేడు చెట్టు ఉండేవి. ఆలయంలోకి రాగానే కాళ్ళు కడుక్కొని శుద్ధయి ఒక బిల్వమో లేక పారిజాత పువ్వో కోసుకొని లోపలికి పోయి దేవుడికి భక్తితో అర్పించేవారు. ఈనాటికి కూడా వారణాసిలో పండు ముసలి వాళ్ళు కూడా గంగానదిలో స్నానం చేసి చిన్న రాగి చెంబుతో నీళ్లు తీసుకొని పోయి ఆ పరమశివుని మీద పోసి నమస్కారం చేస్తారు. కానీ మనకు మాత్రం టెంకాయ కొడితే కానీ తృప్తి ఉండదు. లేదు, మనం ఎంత ఘనంగా ప్రసాదాలు పంచాము అనే లెక్కలు వేస్తాము. ధనికులు ఏం చేసినా చెల్లుతుంది. ఏమీ లేనివాడు కూడా ఆ విధంగా చెయ్యాలి అని అనుకోవటం అవివేకం. అందుకే అందరూ అందుబాటులో ఉండే వాటిని నాకు అర్పించమన్నారు పరమాత్మ. వాటికి నిర్మలమైన మనస్సు భక్తి జోడిస్తే వాటిని నేను ప్రేమతో స్వీకరిస్తాను అని అన్నారు. ఏవేవో కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు ఆ దేవుడు తీరుస్తాడా లేదా అని సందేహంతో మలినమైన మనస్సుతో వజ్రకిరీటాలు సమర్పించినా దేవుడు సంతోషించడు. పరిశుద్ధమైన మనసుతో చిన్న పువ్వు దళం కూడా స్వీకరిస్తాడు. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరు చెయ్యరు. కాబట్టి మనం ఏమి నివేదన చేశాము అనేది కాదు ముఖ్యం, దానిని నిర్మలమైన భక్తితో ఇచ్చామా లేదా అనేది ముఖ్యం. మనం చేసే పూజలలో వ్రతాలలో కావలసింది ఆర్భాటం కాదు, నిర్మలమైన మనస్సు, భగవంతుని ఎడల భక్తి. ఈ రెంటికి ఎటువంటి ధనం అవసరం లేదు. ఏ పూజ చేసినా వ్రతం చేసినా నిర్మలమైన మనస్సు భక్తి లేకపోతే అవి వ్యర్థము. ఇవి పూజలకు కావలసిన అర్హతలు. అందుకే ఇంతకుముందు శ్లోకాల్లో అనన్య భక్తి శ్రద్ధ అని వాడారు. ఇక్కడ నిర్మలమైన అంతఃకరణం భక్తి అని వాడారు. పరమాత్మ, మనం కృష్ణ తులాభారం నాటకం సినిమా చూసాము. అందులో నటించిన నటీనటులు వారు పాడిన పాటలు పద్యాల గురించి రాగాల గురించి పట్టించుకుంటామా? కానీ ఆ నాటకంలోని అంతరార్థం మాత్రం గ్రహించటానికి ప్రయత్నం చేయము. అందులో శ్రీకృష్ణుడు ధనముతో బంగారంతో తూచాలని ప్రయత్నించి విఫలమైన సత్యభామది సకామ భక్తి కేవలం ఒక్క తులసీదళంతో శ్రీకృష్ణుని తూచిన రుక్మిణిది నిష్కామ భక్తి. అలాగే విదురుడు తన ఇంటికి వచ్చిన కృష్ణుడికి ఆతిథ్యం ఇస్తూ శ్రీకృష్ణుని మీద భక్తి పారవస్యముతో అరటిపండు వలచి పండు కింద పడేసి తొక్కలను ఆయనకి ఇచ్చాడు. వాటిని కృష్ణుడు ప్రీతితో ఆరగించాడు. అలాగే కుచేలుడు తన చిరిగిన పంచెలో మూటగట్టిన పిడికెడు అటుకులను కృష్ణుడు వెతికి తీసుకుని మరీ ఆరగించాడు. మనం వీటిని కథగానే చదువుతాం, కానీ అంతరార్థం తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యం. రుక్మిణి, విదురుడు, కుచేలుడు వీరి నిష్కామ భక్తి, అనన్య భక్తి, నిర్మలమైన మనస్సు గురించి అర్థం చేసుకోము. ఇది అర్థమైతే ఈ శ్లోకం కూడా చక్కగా అర్థమవుతుంది. భగవంతుని అనుగ్రహం మనం ఆయనకి ఏమి ఇచ్చామో అనే దాని మీద ఆధారపడి ఉండదు, ఇచ్చిన వాడి మనసు మీద ఆధారపడి ఉంటుంది. అతడి మనసులో నిర్మలమైన భక్తి, ఏకాగ్రమైన భక్తి, అనన్య భక్తి ఉంటే చాలు. అతడు ఏమి ఇచ్చినా పరమాత్మ ప్రీతితో స్వీకరిస్తాడు. పరమాత్మ అనుగ్రహం పొందటానికి ధనధాన్యములు, భోగభాగ్యాలు, శాస్త్ర పరిజ్ఞానము అవసరం లేదు. భక్తి, చిత్తశుద్ధి మాత్రమే అవసరం అని స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అని వేమన గారు అన్నారు కదా. అనన్య భక్తి, చిత్తశుద్ధి ఎంతటి పేదవాడికైనా సిద్ధిస్తుంది. ఇవి బయట దొరికే వస్తువులు కాదు, ప్రతి వాడి లోపల ఉండేవి. కాకపోతే వాటిని మనం సక్రమంగా వినియోగించుకోలేము. ఆర్భాటాలకు, ఆడంబరాలకు పోతున్నామే గాని అవసరమైన వాటి కోసం ప్రయత్నించటం లేదు. అందుకనే ప్రయత్నాత్మనః అని వాడారు. అంటే నిర్మలమైన మనస్సు, భక్తి, చిత్తశుద్ధి కొరకు ప్రయత్నించేవారు అని అర్థం. అటువంటి ప్రయత్నం మనం కూడా చెయ్యాలి. లేకపోతే మనం చేసే పూజలు, వ్రతాలు అన్నీ ఎందుకు పనికి రాకుండా పోతాయి. హరే కృష్ణ.